వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచులు ఆరోగ్యకరమైన మునగాకు పప్పు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: 1 కప్పు కందిపప్పును బాగా కడిగి 2.5 కప్పుల వాటర్ వేసుకొని అరగంట పాటు నానబెట్టుకుని పెట్టుకోవాలి. మునగాకును కాడలేమీ లేకుండా శుభ్రం చేసుకొని కడిగి పెట్టుకున్నటువంటి మునగాకు 1 కట్ట, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 4, నానబెట్టుకున్న చింతపండు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, చితక్కొట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయ రెబ్బలు 8, పసుపు 1/2 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఎండుమిరపకాయలు 3, ఉప్పు రుచికి సరిపడినంత. అరగంట పాటు నానబెట్టుకున్నటువంటి కందిపప్పులో పసుపు వేసుకోవాలి. తరువాత తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకొని మునగాకును బాగా కడిగి వేసుకోవాలి. తరువాత కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ బాగా చల్లారనివ్వాలి. కుక్కర్ చల్లారిన తర్వాత పప్పు రుబ్బుతో మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత చితక్కొట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయ రెబ్బలను వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కరివేపాకును వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత చిటికెడు ఇంగువ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. తరువాత ఉడికించుకున్నటువంటి మునగాకు పప్పును వేసుకొని కారం వేసుకోవాలి. తరువాత తగినంత ఉప్పు, చింతపండు రసం వేసుకొని ఒకసారి కలుపుకుందాం. చిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుతూ 3 నుంచి 5 నిమిషంల పాటు ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. మునగాకు పప్పు రెడీ అయ్యింది. దీనిని రైస్తో కానీ రొట్టెతో కానీ తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.